కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. దేవుడిచ్చే సంతోషం ఎంత గొప్పది అంటే, లోకములో ఎంత సంపాదించుకున్నా, ఎంత కూడబెట్టుకున్నా, ధనమే కావచ్చు, వెండి బంగారములే కావచ్చు, భూమి కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో విస్తారముగా కలిగి ఉన్న, వీటిని కలిగి ఉన్నవారు కలిగి ఉన్న సంతోషము కంటే అధికమైన సంతోషము అన్నది దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఈ సంతోషం మనకి ఎలాగున దొరికింది అంటే, ప్రభువుతో మనం కలిగి ఉన్న సహవాసము ద్వారా. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ ప్రభువు మనకి ఇచ్చిన రక్షణను బట్టి ఈ సంతోషం మనకు కలిగింది. ఆ ప్రభు సన్నిధానములో మనము సమయాన్ని గడుపుచూ ఉంటుండగా ఈ సంతోషం అన్నది మన హృదయములో కలుగుతుంది. ఆ సంతోషాన్ని మనము అనుభవించేవారుగా ఉన్నాం. ఇది క్రైస్తవుడు కలిగి ఉన్నటువంటి గొప్ప సంతోషం. ఒక ఆమె ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ చుట్టాల కార్యక్రమాలు అవుతున్నప్పుడు సహజంగానే అందరూ కూడా ఒక చోట కలుసుకుంటారు కదా. అలాగున ఒక చోట ఒక శుభకార్యంలో కలుసుకున్నప్పుడు బంధువులందరూ కూడా అడిగారట, ఏంటి నువ్వు ఇంత పని చేసావు, ఆ యేసు ప్రభులోకి కలిసిపోయావంట కదా, మేము షాక్ అయిపోయాం. సరే, యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీకేమొచ్చేసింది, మేము చూడు ఏ స్థితిలో ఉన్నామో అని వారు ఈమెతో అంటుంటే ఏమని సమాధానం చెప్పగలం? బంధువులతో పోల్చుకుంటే వీరి యొక్క ఆర్థిక స్థితి చాలా తక్కువ. వీరి యొక్క సంపాదన నెలకి 15 నుంచి 20 వేలు. బంధువుల యొక్క సంపాదన నెలకి లక్షల నుంచి కోట్ల వరకు ఉంది. ఎందుకంటే వారికి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, పెద్ద రైస్ మిల్లు ఉన్నాయి, కొన్ని వందల ఎకరాల భూమి వారికి ఉంది. అటువంటి వారు మాట్లాడుతున్నారు, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నీకేమొచ్చింది, నువ్వు ఏమి డెవలప్ అయ్యావు, ఎంత సంపాదించావో చెప్పు అంటే శరీర సంబంధులైతే సమాధానం చెప్పలేరండి. ప్రభువా నిజమే కదా తండ్రి, వాళ్ళు చూడు విస్తారమైన ఆస్తులను కలిగి ఉన్నారు, నేను నమ్ముకున్నాం కానీ మాకేమీ కూడా లేదు అని ఏడ్చేవారు కొంతమంది ఉండొచ్చండి. ఆత్మ సంబంధి కాబట్టి ఆమె ఇచ్చిన సమాధానం అన్నది అక్కడ ఉన్నవారందరి నోళ్ళను ముయించేసిందండి. ఆమె ఏం చెప్పిందో తెలుసా? మీ దగ్గర లేనిది నా దగ్గర ఉంది అని చెప్పింది. ఏంటో చెప్పు అంటే, నా ప్రభువు నాకు ఇచ్చిన సంతోషం. ఎంత గొప్ప మాట అండి ఇది. క్రైస్తవ్యాన్ని కనబరచడం అంటే, ఇంట్లో ఉన్నవారే లోకంలో ఉన్నవారితో పోల్చుకొని నువ్వేం సంపాదించావు, నువ్వేం తెచ్చావు, నువ్వేం కొన్నావు, నేను చేసుకున్నందుకు నా బ్రతికెలుగైపోయింది, ఇలాగున ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుకొని కుటుంబంలో సమాధానం లేకుండా చేసుకోవడం, లేకపోతే కలిగి ఉన్న ధనాన్ని బట్టి స్టేటస్ని బట్టి తోటి విశ్వాసుల దగ్గరే అతిశయించడం. మా రేంజ్ ఇది, మా స్టేటస్ ఇది, మా గొప్పతనము ఇది అని కనపరచుకోవడం. భౌతికమైన ఆశీర్వాదాలు అవసరతను బట్టి దేవుడు మనకి ఇస్తుంటాడు. నిజమైన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఆ ప్రభువు మనకిచ్చిన సంతోషం. ఈ సంతోషం అన్నది ఆత్మఫలం. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనటానికి ఒక రుజువు ఏమిటి అంటే, నీవు సంతోషంగా ఉండడం.
నీలో ఆత్మఫలము ఉంది అనడానికి ఒక రుజువు ఏమిటి అంటే నీవు సంతోషంగా ఉండటం. ఈ సంతోషాన్ని కలిగి ఉన్నవాడు తాను కలిగి ఉన్న దాన్ని బట్టి సంతృప్తి చెందుతాడండి. 3 పూటల భోజనము ఉంది, ఉండటానికి చిన్న ఇల్లు ఉంది, కట్టుకోవడానికి కొన్ని బట్టలు ఉన్నాయి. ఇతరులతో పోలిస్తే ఇవి చాలా తక్కువ కావచ్చు, కానీ ఇతనికి ఏముంది? సంతృప్తి ఉంది. అది లేదు ఇది లేదు అనేటువంటి వేదన లేదు, బాధ లేదు, సంతృప్తి ఉంది. ఎందుకు అంటే వాక్యం సెలవిస్తుంది, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివే. కలిగి ఉన్న వాటిని బట్టి సంతృప్తిగా వ్యవహరించడం లేదు. ఇంకేదో సంపాదించేయాలి, ఇంకా ఏదో అనుభవించేయాలి, అది పొందేసుకోవాలి, ఇది సంపాదించేసుకోవాలి, అది కట్టేసుకోవాలి అని విచారిస్తున్నావా అంటే నీలో దేవుడిచ్చే సంతోషము లేదేమో. 8వ వచనం చూసినట్లయితే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుతావు. ఒంటరిగా ఉన్నా కూడా సంతోషం, ఏమీ లేకపోయినా సంతోషం. లోకములో ఉన్నవారి కంటే తన స్థితి చాలా దయనీయముగా ఉన్నా సంతోషమే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంతోషం అంటే దేవుడు ఆ సంతోషాన్ని ఇచ్చాడు. ఆ ప్రభువుతో సమయాన్ని గడుపుచున్నప్పుడు ఆ సంతోషాన్ని మనందరం కూడా అనుభవిస్తామండి. యేసు ప్రభు చెప్పారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని అవిశ్వాసంతో ఉన్నవారు చింతిస్తారు. దేవుడిచ్చే సంతోషము కలిగి లేని వారు చింతిస్తారు. దేవుడిచ్చే సంతోషాన్ని కలిగి ఉన్నవారు, వారు ఎంత నిరుపేదలైనా కూడా వారు ఎలా కనిపిస్తారంటే సంతోషంగానే కనిపిస్తారు. ధనం లేదు కాబట్టి విచారిస్తున్నావా? లేకపోతే రేపటి దినమున ఏమి సంభవిస్తుందో అని చెప్పి చింతిస్తున్నావా? భవిష్యత్తును గురించి చింతిస్తూ ఆలోచిస్తున్నావా? అంటే దేవుడిచ్చిన సంతోషాన్ని నువ్వు పోగొట్టేసుకుంటున్నావు, ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. భక్తుడు ఏమన్నాడంటే, ఈ లోకంలో ఉన్నవారు విస్తారమైన సంపదలు కలిగి ఒకవేళ వారి సంతోషాన్ని కలిగి ఉంటే వారికి మించిన సంతోషం నాకు ఉంది. దేవుడిచ్చే సంతోషాన్ని బట్టి మనకు కలిగేటువంటి ప్రయోజనాల్లో ఒకటి ఏమిటి అంటే లోకంలో మనం కలిగి ఉన్న వాటిని బట్టి సంతృప్తి చెందుతాం, లేమిలో కూడా సంతోషిస్తాం, నిరుపేద స్థితిలో కూడా సంతోషిస్తాం, ఏమి ఉన్నా లేకపోయినా కూడా సంతోషిస్తాం, అన్ని పరిస్థితుల్లో కూడా సంతృప్తిగానే ఉంటాడు ఆ వ్యక్తి. ఇది లేదు అది లేదని బాధపడ్డావు. కారణం ఏమిటో తెలుసా? దేవుడిచ్చే సంతోషం వారిలో ఉంది. ఆ సంతోషము మిగిలిన సంతోషాల కంటే అధికమైనది. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడిచ్చే సంతోషము మనలో ఉండి ఆ సంతోషాన్ని మనం అనుభవించే రీతిలో ఇంకా దేవునిలో మనం ఎదుగుచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఇష్టాలు మన ఇష్టాలు ఒకలాగున మారిపోతాయి. అంటే అర్థం ఏంటంటే
దేవునికి ఇష్టమే మన ఇష్టముగా మారిపోతుంది. దేవునికి చిత్తానికి అనుగుణంగా మన హృదయము మారిపోతుంది. దేవుని యొక్క స్వభావానికి, ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా మన హృదయము మారిపోతుంది, మన ఆలోచనలు మారిపోతాయి. ప్రభు ఇచ్చే సంతోషము అన్నది మన యొక్క కోరికలను మార్చేస్తుంది. దేవుని విషయంలో మనలో ఇంకా ఆశను పుట్టిస్తుంది. ఏమిటి? ప్రభు ఇచ్చే సంతోషం. ఆత్మ విషయాల వైపు మన దృష్టిని మరల్చేస్తుంది దేవుడిచ్చే సంతోషం. దేవుడిచ్చే సంతోషము అన్నది మన యొక్క వాంఛన, కోరికను ఆత్మ సంబంధమైనవిగా మార్చేస్తుంది. 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. రాజు అయినటువంటి దావీదు తన కోరికను దేవునితో వెళ్ళబుచ్చుకుంటున్నాడు. ఏమిటి తన కోరిక? తన జీవిత కాలమంతా ఎక్కడ ఉండాలని కోరుకున్నాడండి? యెహోవా సన్నిధిలో, ఆయన ప్రసన్నతను చూడాలి. దేవునిలో సంతోషం అన్నది మన కోరికలను మార్చేస్తుందండి. ఆ వ్యక్తిలో లోక సంబంధమైన కోరికలు చచ్చిపోతాయి. ఆ వ్యక్తిలో ఆత్మ సంబంధమైన కోరికలు కలుగుతాయండి. అందుకే ఎవరైతే ప్రభువులో ఎక్కువగా సంతోషిస్తూ ఉంటారో వారిలో భౌతికమైన ఆశలు కాకుండా ఆత్మ సంబంధమైన ఆశలు వారిలో కలుగుతాయి. అందుకే వారు ప్రార్థించేటప్పుడు ఆత్మ విషయాలనే ప్రార్థిస్తారు, ఆత్మ విషయాలను కోరుకుంటారు. అలాగున మనము ప్రార్థించడం లేదు అంటే దాని అర్థం ఏంటండి? సంతోషాన్ని ఎక్కడ వెతుకుతున్నారు? లోకంలో వెతుకుతున్నారు, వస్తువుల్లో వెతుకుతున్నారు, ధనములో వెతుకుతున్నారు, సంపదలో వెతుకుతున్నారు. లేకపోతే లోకములో ఏవైతే మనుషుల దృష్టికి గొప్పగా అనిపిస్తున్నాయో వాటిలో వెతుకుతున్నారు. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడు? ఏమండి, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో నీవు పుట్టించితివి అన్నాడు. అధికమైన సంతోషము ఇక్కడ ఉంది. ఎక్కడ? యేసు ప్రభువులో ఉంది. ఆ సంతోషాన్ని అనుభవించేవాడు తన కోరికలు, తన ఆలోచనలు ఏ విధంగా కలిగి ఉంటాడో తెలుసా? దేవుని ఇష్టమే తన ఇష్టంగా మారిపోతుంది. దేవుని కోరికలే తన కోరికగా మారిపోతాయి. ఈ సంతోషాన్ని అనుభవించేవాడు దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించేసుకుంటాడు. దేవుని కొరకు ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటాడు. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఈ ఆసక్తి, ఈ ఆశ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇచ్చిన సంతోషాన్ని బట్టి వచ్చింది. ఇక ఈ సంతోషానికి అలవాటు పడినవాడు ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుందో ఆ మార్గాన్ని ఎంచుకుంటాడు, ఆ కోరికలనే కలిగి ఉంటాడు, ఆ ఆలోచనలతో నింపబడతాడు. అందుకే లోకంలో ఏమీ లేకపోయినా పర్వాలేదు ప్రభువా, నాకు ఇది కావాలి అంటాడు. ఏది కావాలి? ఆత్మ సంబంధమైనవి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం,
నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. ఏమండి, పౌలు కలిగి ఉన్నటువంటి ఆధిక్యతలను ఎవడైనా నష్టముగా ఎంచుకుంటాడా? సమాజంలో పౌలుకి ఎంత పేరు అనుకుంటున్నారు. యూదుడు, పరిసయ్యుడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు, గమలీయేలు అనేటువంటి ధర్మశాస్త్రోపదేశకుడి దగ్గర విద్యను అభ్యసించినవాడు, ధర్మశాస్త్రమును పఠించినవాడు, నేర్చుకున్నవాడు, ఉన్నతమైన విద్యను అభ్యసించినవాడు. రాజు అంటాడు కదా, అధిక విద్య వల్ల నీకు పిచ్చి పట్టింది, వెరితనం వచ్చింది అంటాడు. హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ అని రాజు కూడా తెలుసండి. కానీ వీటన్నిటిని కూడా పౌలు నష్టముగా ఎంచుకుంటున్నాడు. తన యొక్క ఆశ ఏమిటి అంటే, ప్రభువును గూర్చిన జ్ఞానము నాకు ఇంకా కలగాలి, ఆయన మరణ పునరుద్ధానం యొక్క అనుభవంలో నేను పాలివాడు కావాలి, క్రీస్తు తన సంఘం అనే శరీరము కొరకు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా శరీరముతో సంపూర్ణము చెయ్యాలి. బ్రతుకుట క్రీస్తు కొరకే నేను బ్రతకాలి, చనిపోతే ప్రభు కొరకే చనిపోవాలి. ఇది పౌలులో ఉన్నటువంటి ఆశ. మనలాంటి మనిషే కదా, ఈ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. కానీ ఈ ఆశలు పౌలులో లేవండి. తనకున్న ఆశ ఏమిటి అంటే, ఈ భూమి మీద ప్రభు ఎలాగున సేవ చేశాడో నేను కూడా అలాగునే సేవ చేయాలి. ప్రియమైన సంఘమా, ప్రార్థన అంటే ఏదో మనకు అవసరతలు ఉండి ఆ అవసరతలను దేవునితో చెప్పుకునేటట్టుగానే సమయాన్ని గడపడం కాదండి. మన అవసరతలు దేవునితో చెప్పుకోవాలి, నేను కాదు అనటం లేదు. కానీ ప్రభు మనస్సును ఎరిగి, ప్రభు హృదయాన్ని ఎరిగి, ఆయనతో మాట్లాడే విధంగా, సంభాషించే విధంగా, ప్రభుతో సహవాసం చేసేటట్టుగా మన ప్రార్థన జీవితం నిరంతరము ఉంటే ఆయన సంతోషాన్ని మనం అనుభవిస్తాం. ఆ సంతోషం అన్నది మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎంత ఆస్తిపరుడువైనా ఆ ఆస్తిని బట్టి నీవు గర్వించు, అతిశయించు, గొప్ప అని అనుకో, ఇదంతా పెంట అనుకుంటావు. ఆ ప్రభు ఇచ్చే సంతోషమే మహాభాగ్యంగా భావిస్తావు. ఇంకా లోకంలో ఏదో సంపాదించాలి అనుకోవు, ప్రభు కొరకు ఏదో చెయ్యాలి అనుకుంటావు. ఆ ఆశ నిన్ను భక్షించేస్తుంది, నిన్ను తినేస్తుంది. దేవునిలో ఇంకా ఎదగాలి, బలపడాలి, ప్రభు కొరకు ఏదో పని చేయాలి, ప్రభు సేవ చేయాలి, ఆత్మీయంగా వాడబడాలి, ఆత్మీయ వరాలను పొందుకోవాలి, పైనున్న వాటిని వెతకాలి, కృపా వరాలను సంపాదించుకోవాలి. ఈ విధంగా నీ కోరికలు, నీ ఆశలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి యెహోవాను బట్టి సంతోషిస్తూ ఉంటే ఏమండి, దేవుని హృదయవాంఛ మన హృదయవాంఛ ఒకటైపోతుంది. అప్పుడు ఆ హృదయవాంఛని దేవుడు తీరుస్తాడు. 2 ప్రయోజనాల గురించి ఇంతవరకు మనం చూస్తాం. ఒకటి, సంతృప్తి. కలిగి ఉన్న దాన్ని బట్టి సంతృప్తి చెంది దేవుడిచ్చిన సంతోషమే గొప్ప ఆశీర్వాదముగా భావిస్తాం. ఈ లోకంలో ఎంత కలిగి ఉన్నా లేకపోతే దుఃఖించో, ఉంటే గొప్పగా భావించుకోవు. దేవుడు నీకు ఇచ్చిన సంతోషమే గొప్ప ఆశీర్వాదముగా భావిస్తావు. దేవుడిచ్చే సంతోషం నీలో ఉంటే నీ కోరికలు కూడా మారిపోతాయి. అంతవరకు ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని ప్రార్థిస్తున్న వ్యక్తివి ఆయనలో నువ్వు సంతోషిస్తూ ఉంటే ప్రభా ఇవి తీసే అంటావు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితానికి అవి అడ్డుగా ఉంటే, అంటే ఆయనలో సంతోషిస్తూ ఉంటే
ప్రియమైన సహోదరులారా, అసలు ఈ లోకంలో ధనవంతులు కలిగి ఉన్నటువంటి సంతోషం కంటే అధికమైన సంతోషం మనం అనుభవిస్తామండి. ప్రియమైన యవనస్తులారా, ప్రియమైన సహోదరులారా, ప్రభు పని చేయండి. అందులో ఉన్న సంతోషం ఈ లోకంలో ఎక్కడ కూడా మీకు దొరకదు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఆఖరి మాట నేను చదువుతాను. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవునిలో ఆనందిస్తూ ఉంటే దేవుడు మనకి ఆత్మబలాన్ని ఇస్తాడు. ప్రభువులో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటే ఆత్మీయంగా మనం బలపడతామండి. శ్రమలు వచ్చినప్పుడు నీవు తట్టుకోలేక బెదిరిపోతున్నావా? శ్రమలను సహించుకోలేకపోతున్నావా? చిన్న సమస్యలకే భయపడిపోతున్నావా? భవిష్యత్తును తలంచుకుని దిగులు చెందుతున్నావా? అంటే నీలో ఏం లేదు, బలం లేదు. బలం ఎందుకు లేదు? ప్రతిరోజు కూడా ఆయనలో నువ్వు సంతోషించటం లేదు. దేవుడిచ్చిన సంతోషాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయటం లేదు. అందుకే ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ నీలో లేదు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే సామర్థ్యము అన్నది ప్రభు యందు సంతోషం మనకి ఇస్తుందండి. శత్రువు ఎదురుగా ఉండి నిలబడినా కూడా ఈ వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే ప్రభు యందు ఆనందం అతనికి ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. దావీదు ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనలో సంతోషిస్తూ ఉన్నాడు. ఆ ప్రభు ఇచ్చిన సంతోషాన్ని తను అనుభవిస్తున్నాడు. ఆ సంతోషంలో మునిగిపోతున్నాడు. ప్రభు ఇచ్చిన సంతోషాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. అందుకే మిగిలిన వారిలో లేనటువంటి ఆత్మబలము దావీదులో ఉంది కాబట్టి గొల్యాతును ఎదుర్కొని జయించేశాడు. నెహెమ్యా అంటున్నాడు, మీరు దుఃఖపడకండి, విచారించకండి, బాధపడకండి. దుఃఖపడితే మీరు వీక్ అయిపోతారు, విచారిస్తే బలహీనులైపోతారు. మీరు ఆనందించండి. యెహోవా యందు ఆనందము మీకు బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి స్పిరిచువల్గా నీవు వీక్గా ఉన్నావా, బలహీనంగా ఉన్నావా? ప్రతిరోజు దేవుళ్ళు ఆనందించేవారు ఆత్మీయంగా చాలా బలవంతులుగా ఉంటారండి. ఏమండి, మీరు చేసే ప్రార్థనలోనే మీ ప్రార్థన జీవితం ఎలాగుందో చెప్పేసేయండి. మీరందరూ బలవంతులుగా ఉండాలి. ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ బలం కనిపించాలి. మీరు చేసే పరిచర్యలో ఆత్మ బలము కనిపించాలి. మీరు చేసే పనుల్లో ఆత్మ బలము కనిపించాలి. అలాగ ఉండాలి అంటే ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఆయన సంతోషాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి ఆత్మ బలము కలిగి ఉన్నప్పుడు ఎటువంటి వ్యతిరేక పరిస్థితులైనా కూడా మీరు తట్టుకుని నిలబడతారు. ఎందుకు భయపడిపోతున్నారు? కష్టం అంటే ఎందుకు, శ్రమ అంటే బెదిరిపోతున్నారు? ఆత్మబలము లేదు. ఆత్మీయంగా నువ్వు బలవంతుడు కావాలంటే దేవుడిచ్చిన సంతోషాన్ని ఎక్స్పీరియన్స్ చేయు, స్పిరిచువల్గా స్ట్రెంగ్త్ అయిపోతావు. 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి, ప్రభు ఇచ్చిన సంతోషాన్ని బట్టి నీవు చాలా సంతృప్తిగా ఉంటావు. భౌతికమైన వాటిని బట్టి సంతృప్తిగా ఉండి దేవునిలో అత్యధికంగా సంతోషిస్తా. దేవుడిచ్చే సంతోషమే గొప్ప ఆశీర్వాదం అని భావిస్తా. అదేవిధంగా దేవుడిచ్చిన సంతోషాన్ని బట్టి నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు కూడా మారిపోతాయి. ప్రభు కొరకు బ్రతకాలనేటువంటి పరితాపం నీలో ఉంటుంది. అదేవిధంగా ప్రభు యందు సంతోషిస్తే నీవు ఆత్మీయంగా బలవంతుడిగా ఉంటావు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకొని ఎడలా అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. జక్కయ్య ఇంటికి యేసుప్రభు వచ్చారండి. జక్కయ్యతో యేసుప్రభు మాట్లాడారు.
యేసు ప్రభుతో ఆ ఎన్కౌంటర్ అన్నది జక్కయ్యకి గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ఆ సంతోషమే జక్కయ్య జీవితాన్ని మార్చేసింది. నీవు దేవుళ్ళు సంతోషిస్తూ ఉంటే నీలో ఉన్న శరీర క్రియలను నీవు విడిచిపెట్టేస్తావు. జక్కయ్య అంటున్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తున్నాను. వాట్ ఏ ట్రాన్స్ఫార్మేషన్! ఎంత గొప్ప మార్పు అండి అది. ఎన్ని సంవత్సరములైనా కూడా నీ జీవితము మారలేదు అంటే ప్రభు ఇచ్చే సంతోషాన్ని నీవు ఎక్స్పీరియన్స్ చేయటం లేదా? ఆ సంతోషాన్ని పొందుకొని అనుభవించేటట్టుగా నీ ఆత్మీయ జీవితము అనుదినము అలాగున లేదు. అందుకే ఏ పాపమైతే నీలో ఉందో అదే పాపపు జీవితంతో జీవిస్తున్నావు. ప్రభు ఇచ్చే ఆ సంతోషాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వారు ఆ సంతోషాన్ని పోగొట్టుకుంటే వారు తట్టుకోలేరండి. అందుకే దావీదు అంటాడు, నీ రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించు. ప్రభువా, నేను పాపం చేశాను కదా, ఈ రాజుగా నన్ను ఉండకుండా తృణీకరించొద్దు అన్నాడా? ఈ సింహాసనం తీసేయద్దు అన్నాడా? లేకపోతే ఈ బంగళా, ఈ సౌకర్యము, ఈ భోగాలు ఇవన్నీ కూడా తీసేయద్దు అన్నాడా? ఏమంటున్నాడండి? నీ పరిశుద్ధాత్మ నా నుండి వెడలిపోనివ్వద్దు, నీ రక్షణానందం మరలా నాకు పుట్టించు. జక్కయ్య జీవితం మారిపోయింది. ఎవరి దగ్గర నేను అన్యాయముగా తీసుకున్నానో తిరిగి వారికి 4 ఇంతలు ఇచ్చేస్తాను అన్నాడండి. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ గివ్స్ ద జాయ్. ద జాయ్ ట్రాన్స్ఫార్మ్స్ యువర్ లైఫ్. దేవుని సన్నిధి నీకు సంతోషాన్ని ఇస్తే ఆ సంతోషము నీ బ్రతుకును మార్చేస్తుంది, నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ నడతను మార్చేస్తుంది. ఎందుకు ఇంకా పాపాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా? కొంతమంది భక్తితో ప్రార్థన చేయలేకపోతున్నారు, కొంతమంది ఆత్మానుసారంగా ఉండలేకపోతున్నారు దేవుని సన్నిధిలో. ఎందుకో తెలుసా? జక్కయ్యలాగా వారి హృదయాన్ని దేవునికి అప్పగించుకోలేదు. జక్కయ్య తన ఇంటికి యేసుప్రభు వస్తాడు అంటే సంతోషంగా ఆహ్వానించాడు. ప్రభువుతో మాట్లాడిన తర్వాత తనలో వచ్చిన సంతోషాన్ని బట్టి తనలో ఎంత మార్పు అన్నదే వచ్చింది. ఆ మార్పు నీలో ఉందా? ఎందుకు లేదో తెలుసా? ఈ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు, కానీ ఆ యేసు ప్రభువుని బట్టి నీవు సంతోషించడం లేదు. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, కానీ ఈ సన్నిధిని బట్టి నీవు ఆనందించటం లేదు. లేక ఆ సంతోషాన్ని నువ్వు వద్దు అనుకుంటున్నావు, పొందుకోలేకపోతున్నావు. అందుకే నీ జీవితము ఇంకా మారలేదు. ప్రియమైన సహోదరులారా, పరిశీలన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన సంతోషాన్ని నిత్యము మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. దేవుడిచ్చే సంతోషాన్ని బట్టి మనకు కలిగే ప్రయోజనాలు: మొదటగా సంతృప్తి, 2 మన కోరికలు, మన ఆలోచనలు, ఉద్దేశాలు మారిపోతాయి, దేవునికి అనుకూలంగా కంప్లీట్గా మారిపోతాయి. 3 ఆత్మీయ బలాన్ని పొందుకుంటాం. 4 మనలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని తీసేసుకొని విడిచిపెట్టేసి ప్రభువుకి సంపూర్ణంగా అప్పగించేసుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.